నమస్తే. కిరాక్ కబుర్లకు స్వాగతం. తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ను చూస్తోంది. ఒకప్పుడు హీరో అంటే అన్నింట్లోనూ పర్ఫెక్ట్ గా ఉండాలి, అసలు లోపాలే ఉండకూడదు అనే రూల్ ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. హీరో పాత్రకు ఏదో ఒక శారీరక లోపం ఉంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా గురు శిష్యులుగా పేరు తెచ్చుకున్న సుకుమార్, బుచ్చిబాబు సన ఇద్దరు ఇదే సెంటిమెంట్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలంలో రామ్ చరణ్ చెవిటివాడిగా నటిస్తే, పుష్పలో అల్లు అర్జున్ భుజం వంకరగా పెట్టాడు. ఈ రెండు సినిమాలు ఎలాంటి చరిత్ర సృష్టించాయో మనకు తెలుసు. ఇక శిష్యుడు బుచ్చిబాబు సన ఉప్పెనలో హీరోకు ఏం కట్ అవుతుందో చూపించి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు అదే ఫార్ములాతో గురువుతో పోటీ పడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన పెద్దితో మరోసారి బాక్స్ ఆఫీస్ షేక్ చేశాడు. పెద్ద సినిమాలో రామ్ చరణ్ కాలు కట్ అవుతుంది, అయినా సరే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అసలు గురు శిష్యుల ఈ బ్లాక్ బస్టర్ సీక్రెట్ ఏంటి, పెద్ద రివ్యూ ఏంటి, రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది, ఇవన్నీ ఈ రోజు మన స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. అవును, గురు శిష్యులు ఇద్దరు ఏదో ఒక లోపంతో హిట్ కొట్టేస్తున్నారు. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెయ్యి వంకరగా పెట్టడం అదో రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయింది. నిన్న మొండేటి దాకా ఆ సినిమా మానియాలో అదొక ఫ్యాషన్ గా మారిపోయింది. ఇక రంగస్థలం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ చెవిటివాడిలాగా నటించి మెప్పించాడు. ఈ సినిమాకు ఆశించిన దానికంటే ఎక్కువగానే అవార్డుల వర్షం కురిసింది. గురువుని చూసి శిష్యుడు నేర్చుకున్నాడు. బుచ్చిబాబు సన తన మొదటి సినిమా ఉప్పెనలోనే సాహసం చేశాడు. హీరో వైష్ణవ్ తేజ్ కు ఏం కట్ చేస్తారో అందరికీ తెలిసిందే. అయినా ప్రేక్షకులు ఆ ఎమోషన్ కు కనెక్ట్ అయి సినిమాను బ్లాక్ బస్టర్ చేశారు. ఇప్పుడు అదే నమ్మకంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ద సినిమా చేశాడు. ఇందులో కూడా చరణ్ కాలు కట్ అవుతుంది. కానీ ఈ గురు శిష్యులిద్దరూ నమ్మేది ఒక్కటే, పాత్రలో లోపమున్నా ఎమోషన్ పండితే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని. ఒక మారుమూల గ్రామం మ్యాప్ లో కూడా పేరు లేని ఆ ఊరిలో బ్రతికే ప్రజలకి ప్రభుత్వ రికార్డుల్లో గుర్తింపు లేదు. కనీస సౌకర్యాలు లేక ఊరి మీదుగా వెళ్లే రైలు కూడా ఆగని దుస్థితిలో తమ ఆత్మ గౌరవం కోసం ఒక యువకుడు చేసిన పోరాటమే పెద్ద సినిమా. ఈ ఊరిలో పుట్టిన పెద్ది మొదట డబ్బు కోసం లోకల్ క్రికెట్ మ్యాచ్లలో ఆడే ఒక సామాన్యమైన ఆటగాడు. అయితే తన తండ్రి ఊరి సమస్యల కోసం పోరాడుతూ మరణించడం, ఆ తర్వాత వ్యవస్థలో ఉన్న లోపాలు బయటపడడంతో పెద్ది జీవితం పూర్తిగా మారిపోతుంది. తండ్రి ఆశయాన్ని నెరవేర్చుకోవడం కోసం, తన ఊరి ప్రజలకి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం క్రికెట్ వదిలేసి కుస్తీ మట్టి గోదాలోకి దిగి నేషనల్ లెవెల్ రెస్లర్ గా ఎలా ఎదిగాడనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. పెద్ది కథపరంగా గాని, నటుడిగా రామ్ చరణ్ యాక్టింగ్ కి గాని నెక్స్ట్ లెవెల్. దీనికి తోడు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కావడంతో సినిమా నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. దర్శకుడు బుచ్చిబాబు ఒక కమర్షియల్ హీరోను తీసుకుని ఇలాంటి ఎమోషనల్ డెప్త్ ఉన్న కథని డీల్ చేయడాన్ని అభినందించకుండా ఉండలే. బుచ్చిబాబు సన ఒక కమర్షియల్ స్టార్ హీరోను పెట్టి పల్లెటూరు ఎమోషన్స్ ను చాలా హృదయంగా చూపించారు. నిజంగా ఆయన ఎంచుకున్న విలేజ్ బ్యాక్ డ్రాప్ రామ్ చరణ్ ను మరో మెట్టెక్కిస్తుంది. తన శ్రమ స్పష్టంగా కనిపిస్తుంది. చరణ్ కి రంగస్థలం మూవీకి మిస్ అయిన నేషనల్ అవార్డు పెద్ద తెచ్చేలా ఉంది. సినిమాకు రత్నవేలు అందించిన విజువల్స్, రెహమాన్ మ్యూజిక్ పెద్ద ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా తండ్రిని కోల్పోయిన తర్వాత చరణ్ కళ్లల్లో కనిపించే కసి, ఆవేశం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాకు వెన్నుముకానే చెప్పాలి. కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ పక్కన పెట్టి ఒక సామాన్య యువకుడిగా, ఒక గొప్ప రెజ్లర్ గా ఆయన నటన అద్భుతంగా ఉంది. తన బాడీ లాంగ్వేజ్ లో మార్పులు చూపిస్తూ చాలా సహజంగా నటించారు. అలాగని ఈ మూవీ అందరికీ నచ్చుతుందని, నచ్చాలని లేదు. అటుపక్క మాస్ ఎలివేషన్స్ ఊహించిన మోతాదులో ఉండవు. అలాగని కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వకపోవచ్చు. సినిమా మొదట్లో కొన్ని కమర్షియల్ సీన్లు, లవ్ ట్రాక్ కొంచెం సాగదీసినట్లు అనిపించినా కథ ముందుకు వెళ్లే కొద్దీ ఆ భావోద్వేగాలు మనకు అర్థమవుతాయి. హీరో అప్పుడప్పుడు చెప్పే కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. అయితే కొంతమంది ప్రేక్షకులు హీరోయిన్ పాత్ర గురించి పెదవి విరుస్తున్నారు. జాన్వీ కపూర్ వేస్ట్ అని, హీరోయిన్ ఉందన్న విషయం మర్చిపోవడం బెటర్ అని కామెంట్లు వస్తున్నాయి. వీలైతే ఆ సీన్స్ కట్ చేసి రిలీజ్ చేయడం ఇంకా బెటర్ అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, సెన్సార్ బోర్డు అన్ని డైలాగ్స్ సరిగా వినలేదు అనుకుంటా, కట్ చేయకుండానే ఓ బోల్డ్ డైలాగ్ వదిలేశారు అనే చర్చ కూడా నడుస్తోంది. బొమన్ ఇరానీ, జగపతి బాబు వంటి నటులు ఉన్నా వారి పాత్రలకు ఇంకాస్త ప్రాధాన్యత ఉంటే బాగుండేది అనిపిస్తుంది. నిజానికి రామ్ చరణ్ సినీ ప్రయాణం పూలపాటేమీ కాదు. కెరీర్ బిగినింగ్ లో ఆయన లుక్స్ పై, నటనపై విపరీతంగా ట్రోలింగ్స్ జరిగింది. తొలి చిత్రం చిరుత హిట్ అయినప్పటికీ అది ఫక్తు కమర్షియల్ మూవీ కావడంతో నటనకు పెద్దగా ఆస్కారం లేదు అనుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జంజీర్, తెలుగులో తుఫాన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడమే కాకుండా జాతీయ స్థాయిలో చరణ్ నటనపై విమర్శలొచ్చేలా చేసింది.
అయితే తనపై వచ్చిన ప్రతి విమర్శను, ట్రోల్ను మౌనంగా భరిస్తూ నోరు మెదపకుండా కేవలం తన సినిమాలతోనే సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యాడు చరణ్. రెండో సినిమా మగధీరతోనే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ ఆ క్రెడిట్ అంతా రాజమౌళికే వెళ్ళింది. కానీ చరణ్ పట్టు వదల్లేదు. ధృవ సినిమాతో తన ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ ని పూర్తిగా మార్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ స్టైలిష్ పర్ఫార్మెన్స్లలో తానేంటో నిరూపించుకున్నాడు. ఇక అక్కడి నుంచి విమర్శకులు సైతం నోరెళ్లబెట్టేలా 5 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద చరణ్ ఇచ్చిన ప్యాకింగ్ మామూలుగా ఉండదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం మూవీతో చరణ్ కెరీర్ కొత్త మలుపు తీసుకుంది. ట్రోలర్స్ ఎలాంటి వంకలు పెట్టడానికి వీల్లేకుండా చిట్టిబాబు పాత్రలో జీవించేసి తొలిసారి నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి RRR లో రామరాజు పాత్రతో గ్లోబల్ వైడ్ గా సినీ ప్రేక్షకులని కట్టిపడేసి పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అదే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన పెద్ది చిత్రంలో రామ్ చరణ్ నటనకు ఆడియన్స్ నీరాజనాలు పడుతున్నారు. నాడు లుక్స్ పై ట్రోల్స్ చేసిన వారే నేడు ఈ మూవీలోని ఎమోషన్ సీన్స్ లో చరణ్ నటన చూసి కంటతడి పెడుతున్నారు. తప్పకుండా చరణ్ కి ఈసారి నేషనల్ అవార్డు వస్తుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి కెరీర్ మొదట్లో విమర్శలు ఫేస్ చేసిన చరణ్ నేడు వరుసగా క్యారెక్టర్ లోపాలతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ వరస్ట్ నుండి ది బెస్ట్ వరకు ఎదిగిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. మొత్తానికి పెద్ద కథే. ఈ సినిమాకి ద్వితీయార్థమే కీలకం. సినిమా మంచి అర్థంతో నిండి మిమ్మల్ని తెరకే కట్టిపడేస్తుంది. ఇది చూశాక మీకు సంపూర్ణమైన అనుభూతినిస్తుంది. ఇటీవల కాలంలో ఇచ్చిన అత్యుత్తమ క్లైమాక్స్ లలో ఇది ఒకటి. మా హృదయం ఇప్పుడు నిండిపోయింది. బలమైన భావోద్వేగ అనుబంధం ఈ సినిమాకి అతిపెద్ద బలం. ముఖ్యంగా సెకండ్ హాఫ్ నుంచి సినిమా మరో స్థాయికి చేరుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో చరణ్ చూపించిన పరిణితి, ఊరి రైల్వే స్టేషన్ కోసం చేసే పోరాటం థియేటర్లలో ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి. సినిమాలో విలన్ అంటూ ఎవరు ఉండరు. ఊరిని పట్టించుకోని వ్యవస్థే ఇక్కడ విలన్. లాజిక్ పరంగా అక్కడక్కడ కొన్ని చిన్న లోపాలున్నా చివరకు వచ్చే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ప్రేక్షకుడికి ఒక గొప్ప అనుభూతినిస్తుంది. సినిమా చూశాక ఊరి కోసం, ఆత్మ గౌరవం కోసం పడే తాపత్రయం ప్రతి ప్రేక్షకుడికి గుర్తుండిపోతుంది. గురువు సుకుమార్ బాటలోనే శిష్యుడు బుచ్చిబాబు సనా కూడా హీరో పాత్రలో లోపాన్ని పెట్టి ఎమోషన్ పండించడంలో 100% సక్సెస్ అయ్యాడు. రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో ఆయన సినిమాను విజయవంతం చేశారు. తన కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శనలో ఒకటిచ్చారు. చివరగా ఆ ఊరి భాషలోనే చెప్పాలంటే మళ్లీ పుడతామయేటి, ఉన్నప్పుడే ఆత్మగౌరవంతో బతకాలి అని చాటి చెప్పిన పెద్ది గుండెలను గెలుచుకున్నాడు. ఆటలతో పాటు మనసును గెలిచిన ఈ స్ఫూర్తిదాయక కథ తెలుగు సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిపోతుంది. మరిన్ని ఆసక్తికరమైన సినీ విశ్లేషణల కోసం కిరాక్ కబుర్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.